జలకన్యల గురించి కథల్లో వినడం, పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడటమే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ సాక్షాత్తు అందమైన జలకన్యలు మన ఎదుట నిల్చొని ఫ్లయింగ్ కిస్లు ఇస్తే ఎలా ఉంటుంది? రకరకాల విన్యాసాలతో కట్టిపడేస్తే ఇంకెలా ఉంటుంది? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అవును, అది సాధ్యమే. నడుము వరకు మనిషి రూపం, నడుము కింద నుంచి చేప రూపం. జల సబ్బడలలో సాగర కన్యల విన్యాసాలు విశాఖ వాసులను అబ్బురపరుస్తున్నాయి. సాగర తీరంలో ఏర్పాటు చేసిన మత్స్యకన్యల ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో 5 మహిళలు సాగర కన్యల రూపంలో విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. కొంతసేపు ఒక్కరొక్కరిగా, మరికొంతసేపు 5 కలిసి ఒకేసారి విన్యాసాలు చేస్తున్నారు. వారిని చూసేందుకు విశాఖ నగరం నుంచి కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా సందర్శకులు తరలి వస్తున్నారు. వైజాగ్ లో అది ఫస్ట్ టైం అండి. సో ముందంతా అండర్ వాటర్ ఎగ్జిబిషన్ పెట్టారు, బట్ మర్మేడ్ అనేది ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం. సో యాక్చువల్లీ చాలా ఎంటర్టైనింగ్ ఉంది కిడ్స్కి. మోర్ ఓవర్ యాక్చువల్లీ ఇవన్నీ మనం బుక్స్లోనే చూస్తాము. సో వైజాగ్లో రావడం చాలా హ్యాపీగా ఉంది. సో వి థరోలీ ఎంజాయ్డ్. ఎందుకంటే లైక్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా రియలిస్టిక్గా ఉన్నారు. వీరి విన్యాసాలను ముచ్చటపడుతూ చూస్తున్న పర్యాటకులు అచ్చం సినిమాల్లో చూసినట్టుగానే ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగర జలాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళలు నగరవాసులను ఆకట్టుకుంటున్నారు. ఈ సాగర కన్యలను ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి నిర్వాహకులు రప్పించారు. ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ సందర్శకులను జలకన్యలు ఉత్సాహపరుస్తున్నారు. జలకన్య ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం వైజాగ్లో పెట్టడం. ఎప్పుడు ఎంత థ్రిల్లింగ్, ఎంత ఎగ్జైట్మెంట్ లేదు మాకు. చాలా బాగుంది. అలాగా లోపల స్నో వరల్డ్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియాలో, మేము వైజాగ్లోనేనా ఇండియాలో చూడడం ఫస్ట్ టైం. గతంలో ఎన్నడూ ఇటువంటి ఎగ్జిబిషన్ విశాఖ నగరంలో ఏర్పాటు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈసారి కొత్త తరహాలో సాగర కన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారంటున్నారు. జలకన్యలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామంటున్నారు. నేను చాలాసార్లు ఈ ప్లేస్కి వచ్చాను. ఇంతకుముందు ఫిష్ అక్వేరియం ఉండేవి. ఇది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కిడ్స్ ఫ్యామిలీతో వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా జలకన్యలానే ఉన్నాయి. మూవీస్లో చూడడమే తప్ప మనం ఎప్పుడు బయట ఇలా చూడలేదు. బట్ చాలా ఎక్స్పీరియన్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. విశాఖ నగరం చాలా అందంగా ఉందని ఇటలీకి చెందిన సాగర కన్య మహిళలు తెలిపారు. నీటిలో విన్యాసాలు చేసేందుకు తాము ఎంతో శ్రమ కోర్చి శిక్షణ పొందినట్లు చెబుతున్నారు. విశాఖలో ప్రజల ఆదరణ చాలా బాగుందని అంటున్నారు. చిన్నపిల్లలు, మహిళలు ఎంతో ఆసక్తిగా తమ ప్రదర్శనలు చూస్తున్నారని తెలిపారు. I'm a mermaid since 2 years, professional mermaid since 2 years. 2 years of training, but this is the first time for me to work in a tank, and the first time for me in India, in Vizag. And so, what else? I like people, they are so cute. 30 సంవత్సరాల నుంచి విశాఖ సాగర తీరంలో ఎన్నో ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి. జలకన్య ఎగ్జిబిషన్ నిర్వహించడం ఇదే తొలిసారని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది ప్రపంచ దేశాల్లో ఉన్న వివిధ ఫిష్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, ఈసారి వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో సాగర కన్యల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు.